నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచి వస్తోంది. మూసీపై పోటాపోటీ ప్రజెంటేషన్లు పొలిటికల్ మంటలు రేపుతున్నాయి. మూసీ పునరుజ్జీవనంపై మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇస్తే నిన్న పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అంటూ బీఆర్ఎస్ కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. కేసీఆర్ పాలనలో ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీ పరివాహక ప్రాంతంలో సుందరీకరణ చేశామంటున్నారు కేటీఆర్. అయితే 10 ఏళ్ల పాలనలో మూసీ ప్రక్షాళన ఎందుకు పూర్తి చేయలేదని పబ్లిక్ డిమాండ్తోనే మూసీ పునరుజ్జీవానికి వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ మాట మార్చిందని మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ తెలంగాణలో పొలిటికల్ మంటలు రేపుతోంది. అధికార విపక్షాల పార్టీల మధ్య పోటాపోటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి పెరిగింది. మూసీ పునరుజ్జీవం చేస్తామని కేసీఆర్ 10 ఏళ్లు మాటలకు పరిమితమయ్యారని, సీఎం రేవంత్ ఈ ప్రాజెక్టు అమలు చేసి చూపిస్తారని అంటోంది కాంగ్రెస్ పార్టీ. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ కి మంచి పేరు వస్తుందని ఓర్వలేక బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందని, ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తగ్గేదే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. అయితే మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, పేదల ఇళ్లు కూల్చకుండా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి కౌంటర్ గా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో మూసీ పరివాహకంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రణాళికలను వివరించిన కేటీఆర్ రేవంత్ ప్రభుత్వ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. 2016-17లోనే అప్పటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే మూసీ సుందరీకరణ కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా 5.5 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూస్తున్నామని మూసీ తీరంలో మనం ఆనాడు చేసిన సుందరీకరణకు సంబంధించిన బొమ్మలు. ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ అదిగో మీ కళ్ళ ముందే ఉంది. ఎంఆర్డీసీఎల్ 2016లో 17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలేదు. మేము ఈయన లెక్క డబ్బా కొట్టుకోలేదు. చేయని దాన్ని చేసినట్టు, ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. ఇవా నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం, బేగంపేటలో చేశాము, గండిపేట ఈకో పార్కు. నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసిండు కదా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని, అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూలుస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు కేటీఆర్. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగా నదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు కానీ మేం కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు. మేము వద్దనం. ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానమే లేదు. అయితే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కేటీఆర్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మూసీ ప్రక్షాళన చేయకుండా కేటీఆర్ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా మూసీ ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తుండటంతో తాము వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ వైఖరి మార్చుకుందన్నారు. ఏ ఒక్క పేదవాడికి అన్యాయం చేయకుండా మూసీ పునరుజ్జీవం చేస్తామన్నారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ముందు మీరు 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా, యథేచ్ఛగా మీ రాజ్యం జాగింది కదా, మరి అప్పుడెందుకు మూసీ మీద పట్టించుకోలేదు? ఇవాళ మూసీలో నష్టపోతున్న ప్రతి బీదవాడికి పునరావాసం కలగజేసి వారికి సరైన ఇల్లు సదుపాయాలు ఇచ్చి మూసీని ప్రక్షాళన చేయాలనుకున్న ప్రభుత్వం. మొత్తం ప్రాజెక్టు విలువ 5,000 కోట్ల చిల్లర. దానికి తిమ్మిని బొమ్మ చేసి రకరకాల అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. మాకు మూసీ ప్రక్షాళన కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్న తరుణంలో యూటర్న్ తీసుకొని మేము దానికి వ్యతిరేకంగా కాదని మాట చెప్తాం. సంతోషం. ఇప్పటికైనా ఎవరే బీదవాడు కూడా నష్టం జరగకుండా మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మూసీ ప్రక్షాళన వల్ల రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ లాభపడడు. ఇది ప్రజల కోసం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుడు తప్పులేదు, దాని అబద్ధాలు మాట్లాడితేనే బాధ. మొత్తంగా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై అటు కేటీఆర్ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే, తాము కూడా మూసీ ప్రక్షాళన చేస్తోంది ప్రజల కోసమే కానీ రియల్టర్ల కోసం కాదని మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.